For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే 7వ తారీఖు అంగారక చతుర్థి ఉంది కదా, దాని ప్రాధాన్యత గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మంగళవారము ఏదైతే ఇక్కడ భౌమ చతుర్థి అంటారు, అంటే అంగారక చతుర్థి అంటారు. అంటే మంగళవారం ఏదైతే మనకి చవితి కలిసిన రోజున భౌమ చతుర్థి అని అంటారు ఇక్కడ. అంటే మంగళవారం చవితి కలిసిందనుకోండి, దాన్ని భౌమ చతుర్థి అంటారు. అంగారక చతుర్థి అని అంటారు ఇక్కడ. చతుర్థి అంటే చతుర్దశి కాదు, చవితి అని అర్థం. అయితే కుజుడికి ఎంతో ప్రీతికరమైన రోజున, అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలగటానికి కూడా ఆ రోజు కారణమవుతుంది. అంటే జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం అనేది ఉంటే ఆ కుజదోష నివారణకు కూడా అంగారక చతుర్థి అనేది మంచిది. అంటే కొన్ని నియమాలు ప్రత్యేకంగా పాటించడం, ఆ రోజున ఉపవాసం చేయటం, కుజదోషం ఉన్నవాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అంగారకుడి యొక్క ఆరాధన చేయటం కూడా కుజదోషం పోవడానికి ఒక పరిష్కార మార్గం. అయితే సొంత ఇంటి కళ, అంటే కుజుడు ఎవరు? భూమి కారకుడు. అంటే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తిస్తంచ మంగళం ప్రణమామ్యం అంటారు. అంటే కుజుడు భూమి కారకుడు. అంటే సొంత ఇంటి కళ నెరవేరటానికి అంగారక చతుర్థి రోజున కొన్ని నియమాలు పాటించాలి. అలానే అగ్రికల్చర్ అంటే పొలాలు కొనుగోలు చేయడానికి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, అలా రియల్ ఎస్టేట్లో మంచి వ్యాపారం జరగటానికి, అప్పుల సమస్యలు తీరటానికి, కెమికల్ కంపెనీస్ వాళ్ళకు కూడా వాళ్ళకి ధనం కలిసి రావటానికి, కెమికల్ కంపెనీ కాకుండా డయాగ్నోసిస్ వాళ్ళకు కూడా వ్యాపారం బాగా సాగటానికి, ప్లస్ అప్పుల సమస్యలు కొంతమందికి ఉంటాయి, అప్పులు చాలా సంవత్సరాలకు తీరవు. రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా డబ్బులు రాక వాళ్ళు ఎంతోమంది బాధపడే వ్యక్తులు కూడా ఉంటారు. భూములు కొనుగోలు చేయలేకపోతారు, ఇళ్ళు కొనుగోలు చేయలేకపోతారు, పొలాలు కొనుగోలు చేయలేకపోతారు. కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు కూడా, అంటే కోర్టు సమస్యలు చాలా సివిల్ కేసులు పెండింగ్లో ఉంటాయి, వాళ్ళందరికీ కూడా కోర్టు కేసులు నెరవేరవు. స్థలాల గురించి, పొలాల గురించి గొడవలు జరుగుతుంటాయి. అలా సోదరుల మధ్యలో సఖ్యతగా ఉండటానికి, అలానే సొంత ఇంటి కలకి నెరవేరటానికి కుజుడు కారణమవుతాడు. కుజుడికి ప్రీతికరమైన రోజు ఏంటంటే భౌమ చతుర్థి, అంటే అంగారక చతుర్థి అంటారు. అంటే మంగళవారం చవితి రోజున కలిసే రోజున దాన్ని భౌమ చతుర్థి అంటారు. ఈ భౌమ చతుర్థి రోజున చక్కగా ఇవన్నీ మనకు కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేయాలి. దానికి ఎలాంటి పరిహారాలు చేయాలంటే, నల్ల నువ్వులు, ఉసిరిక పొడి తీసుకొని కలిపి ఆ నీళ్లతో స్నానం చేయాలి. అంటే ఉసిరిక పొడి అనేది మంచిదే శరీరానికి. అలా నల్ల నువ్వులు కూడా మన శరీరం మీద పట్టడం మంచిదే, దాని తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వుల అభ్యంగన స్నానాలు చేస్తుంటారు. అలా నల్ల నువ్వులు, ఉసిరిక పొడి శరీరం మీద ఉంటే ఏంటంటే శరీరం రుగ్మతలు తొలగిపోతాయని ఆయుర్వేదం చెప్తుంది. దానివల్ల స్నానం చేసేటప్పుడు ఓం భౌమాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే రాగి చెంబు తీసుకొని దానిలో ఎర్రటి పుష్పాలు, ఎర్రని అక్షతలు, కుంకుమ కలిపిన అక్షతలు, అలానే అవి తీసుకొని ఏదైతే రాగి చెంబు ఉంటుందో ఎర్రని పుష్పాలు, ఎర్రని కుంకుమ తీసుకొని దానికి ఎర్రని బట్ట కట్టి దాన్ని దక్షిణం వైపు పెట్టి కొంత సమయం పాటు పెట్టాలి. అంటే దానిలో ఎర్రని పూలు వేయాలి, ఎర్రని అక్షంతలు వేయాలి, దానికి ఎర్రని బట్ట కట్టాలి. దక్షిణం వైపు ఎక్కడైతే మనకి ఇంటిలో దక్షిణం మొక్క ఉంటుందో ఆ మొక్క దగ్గర పెట్టాలి. మొక్క దగ్గర ఒక 2 గడియల కాలం పెట్టి ఆ నీళ్ళని ఆ మొక్క దగ్గర పోయాలి. అంటే ఇక్కడ కుజుడు ఏమిటంటే రక్తవర్ణం, రక్తగంధం అనాలి. అంటే ఆ నీళ్లు పోసేటప్పుడు ఏ మంత్రం చేయాలి? ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తిస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదవటం వల్ల మంచి అవకాశం ఒకటి ఉంటుంది. ఇది 2వ రెమెడీ. 3వ రెమెడీ వచ్చేటప్పటికల్లా మనకి హాల్లో కానీ మన దేవతార్చన రూముల్లో చక్కగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, అంటే ఒక పీఠను పెట్టి దాని మీద ఎర్రని వస్త్రం పెట్టి ఎర్రని కుంకుమతోటి ముగ్గు వేయాలి. ముగ్గు వేసి దాని మీద దీపం పెట్టాలి. అంటే 2 మట్టి దీపాలు పెట్టి ఎర్రని ఒత్తు పెట్టి
నూనె పొయ్యాలి, అంటే ఆవు నెయ్యి పొయ్యాలి. ఇక్కడ ఆవు నెయ్యి పెట్టి దీపారాధన చేయాలి. దీపారాధన చేయటం మంచిది. ఇది అంటే ఆవు నెయ్యితో చేయొచ్చు, లేకపోతే నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేసి అక్కడ అంగారకుడు యొక్క ఓం అంగారకాయ నమః అని 108 సార్లు దీపం వెలిగించిన తర్వాత చక్కగా చదవటం మంచిది. అది అంటే ఇలా చేయాలి. అంటే నేను క్లియర్గా ఒక పీట వేసి ఎర్రని వస్త్రం వేసి ఎర్ర చందనంతో కానీ ఎర్ర కుంకుమతో కానీ ముగ్గు వేయాలి. ముగ్గు ఎలా వేయాలి? ట్రయాంగిల్ ముగ్గు వేయాలి, త్రికోణాకారంలో ఉండాలి. ఆ ముగ్గు మీద మట్టి ప్రమిదలు 2 తీసుకుని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఎర్రని ఒత్తితోటి దీపాలు. ఎర్రని ఒత్తి ఎక్కడ దొరుకుతాయి బయట. ఎర్రని ఒత్తు దొరకలేదనుకోండి, శుభ్రంగా కుంకుమలో ముంచాలి. ఆ ఒత్తిని ఎర్రగా అయిపోతుంది. అంటే కుంకుమ నీళ్ళలో ముంచితే కూడా ఎర్రగా అవుతుంది. దాన్ని దీపారాధన చేయాలి. ఓం అంగారకాయ నమః, లేకపోతే ఓం భౌమాయ నమః, ధరణీగర్భ సంధూతం విద్యుత్ కాంతి సమరం కుమారశక్తి అర్చించ మంగళం ప్రణమామ్యం. దీపం దగ్గర కూర్చొని 108 సార్లు కానీ 21 సార్లు కానీ చేయటం మంచిది. అలానే ఎర్రని వస్త్రము, కందులు, కుజహోర అని ఒకటి ఉంటుంది. ఒకరోజు ప్రతిరోజు కూడా హోర వస్తుంటుంది. ఆ హోరలో కుజహోరలో దానం చేయాలి. ఎర్రని వస్త్రము, కందులు. దానితో పాటు నానబెట్టిన కందులు, బెల్లము ఆవుకు పెట్టడం అనేది చాలా మంచిది. అంటే ఇవన్నీ కూడా ఆ రోజున చేయాలి. ఆ రోజున చక్కగా రుణ విమోచన అంగారక స్తోత్రం కూడా పారాయణం చేయటం కానీ, స్తోత్రం పారాయణం చేయలేకపోతే వినటం కానీ చేయాలి. అలా చేయటం వల్ల ఏంటంటే సొంత ఇంటి అప్పులు, అలానే బెల్లం కూడా ఆ రోజున దానం చేయొచ్చు. బెల్లం కూడా దానం చేయటం మంచిది. బెల్లం కూడా దానం చేయొచ్చు. ఇంకా బెల్లం ఇంకా మంచిది దానం చేయాలంటే త్రాసు తీసుకొని మనం చక్కగా దానిలో కూర్చొని మనం ఎన్ని కేజీలు అయితే ఉంటుందో అన్ని కేజీల దానం అనేది ప్రజలకి దానం చేయొచ్చు. అంటే ఏంటి, మనకి ఎవరైనా కావలసిన వాళ్ళు కానీ, లేకపోతే బయట బిచ్చగాళ్ళు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు, ఎవరికైనా సరే. అంటే కులము, మతము, పేదవాడని ఉన్నవాడని కాదు. బెల్లం దానం చేయటం వాళ్ళకి మంచిది, తీసుకున్న వాళ్ళకి మంచిదే, వీళ్ళకి మంచిదే. అలా బెల్లం దానం చేయటం కూడా చాలా మంచిది. ఇలాంటివన్నీ కూడా రుణ విమోచన అంగారక స్తోత్ర పారాయణం చేయాలి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణాలు, అంగారకుడిని ప్రార్థన చేయటం, సుబ్రహ్మణ్య స్వామి అంగారకాయుధే శక్తి అస్థాయిదిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే అంగారకాయుధే శక్తి అస్థాయిదిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంగారకుడి యొక్క మంత్రం చదవటం వల్ల పొలాల యొక్క సమస్యలు ఉన్నవాళ్ళు, అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అలానే కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు, సొంత ఇంటి కళ నెరవేరాలంటే, అలానే అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండాలనుకునేవాళ్ళు, దానితో పాటు కెమికల్ కంపెనీస్ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కుజుడి యొక్క కుజదోషం ఉన్నవాళ్ళు, అంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజదోషం ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా అంగారకాయుధే శక్తి అస్థాయిదిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంగారక చతుర్థి రోజున చదవటం మంచిది. దాంతోపాటు పగడాల మనకి దండం ఉంటుంది, అంటే రుద్రాక్షమాలనే పగడపు మాల ఉంటుంది. ఆ పగడపు మాలను తీసుకుని చక్కగా 108 సార్లు ఓం అంగారకాయుధే శక్తి అస్థాయిదిమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వీళ్ళకి పొలాల సమస్యలు కానీ, సొంత ఇంటి కళ కానీ, తర్వాత కుజదోషం ఉన్నవాళ్ళు కానీ, కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు కానీ, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత లేని వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ డీల్ చేసేవాళ్ళు కానీ, కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే భౌమ చతుర్థి రోజున ప్రతి తల మీద చక్కగా స్నానం చేసి, మంచి వస్త్రాలు కట్టుకొని, ఒక ఆసనం వేసుకొని ఈ మంత్రాన్ని జపించటం వల్ల వాళ్ళకి సొంత ఇంటి కలే కాకుండా కుజదోష నివారణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. కుజుడు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది, యాక్సిడెంట్స్ అవన్నీ కూడా దోషాలు తొలగిపోతాయి. అంటే కుజుడు యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా లభించే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఇంటిలో కుదరలేదనుకోండి, ఇది చక్కగా తూర్పు ముఖంగా అంటే పూర్వాభిముఖంగా కూర్చోవాలి, లేకపోతే ఉత్తరముఖంగా కూర్చోవాలి. కూర్చొని చదవటం వల్ల, అంటే గుడిలో అయినా సరే ఇంటిలో కానీ చదవటం వల్ల వాళ్ళకి అంగారకుడి యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం అమ్మా.